ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను మనము భయపడము. దేవుని సన్నిధిలో మనం జీవించేటప్పుడు 3 గొప్ప ఆశీర్వాదాలనేవి మనం కలిగి ఉంటామండి. అంటే దేవునిలో మనం ఎక్కువగా ఉంటే, దేవునిని ఎక్కువ ప్రేమిస్తే, ప్రతి దానికి దేవుని మీద, తండ్రి మీద ఆధారపడితే, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే తండ్రి మీదే ఆధారపడాలి అనే మనసు మనకు ఎప్పుడైతే వచ్చిందో, అలా ఎప్పుడైతే మనం ఫిక్స్ అయిపోతామో, నాకు ఏదైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడు నాకున్నాడు, ఇంకా నేనెందుకు భయపడాలి అనే ఒక భరోసా మనకంటూ వచ్చిందంటే, మనకి ఈ భూమి అంతా గతించిపోయినా సరే మన తండ్రి మనతో ఉంటాడు. నేను బ్రతికే ఉంటాను, నాకేం కాదు, నాకు కాదు, నా కుటుంబానికి కాదు, ఎవ్వరికి ఏం కాదు, నా వాళ్ళకి అని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటామో, విశ్వాసంతో ఉంటామో, అప్పుడు 3 గొప్ప ఆశీర్వాదాలు అనేవి మనకి కలుగుతాయంట. అదేంటంటే, మొదటిది, దేవుడు మనకు ఆశ్రయముగా నుండును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అని సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చదువుతాం. పాత నిబంధన కాలంలో ఆశ్రయపురములు అనేవి ఉండినట్టు మనం చూస్తాం కదా. అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ తరహాలో ఈ ఆశ్రయపురం మనకెవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కదా. ఆయనే కదా మనకు ఆశ్రయదుర్గము, ఆశ్రయపురము. మనకి ఎప్పుడు ఆపత్కాలం వచ్చినా, మనకి ఎప్పుడు బాధ వచ్చినా, ఎప్పుడు ఏదైనా అవసరత వచ్చినా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎప్పుడైనా మనశ్శాంతి లేకపోయినా అప్పుడు మనం తండ్రితో మాట్లాడితే, కన్నీటితో మనకున్న ఆ బాధ అంతా కన్నీటితో ఆయన పాదాల దగ్గర పెట్టేస్తే అసలు ఒక బరువు దించుకున్నట్టుండిద్ది కదండి. ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు అలానే అనిపించిద్ది కదా. మీకు అలానే అనిపించిద్దా? నాకు అలాగే అనిపించిద్దండి. అసలు ఎంత తలంత బరువుగా ఉన్నట్టు అనిపించింది. వీటికి అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా, మనుషులం కదా. ఆలోచించి ఇక నా వల్ల కాదు అని ప్రార్థనలో 3 గంటలకు లేచి ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటానో, అది గంట అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, 40 నిమిషాలు అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, ఏడ్చి అదంతా తండ్రి పాదాల దగ్గర పెట్టిన తర్వాత, ఆమేన్ అన్న తర్వాత ఒక 50 కేజీల బరువు తల మీద నుంచి దించి పెట్టినట్టు ఉండిద్దండి. అంత రిలీఫ్గా ఉండిద్ది. మీకు అంతే ఉండిద్ది కదా. ఖచ్చితంగా అంతే ఉండిద్ది. అంటే మనకి ఒక ఆత్మీయ తండ్రి నాకున్నాడు. నా బాధ అంతా ఆయనకు చెప్పుకుంటే ముందు నా బరువు దిగిపోయిద్ది. మళ్ళీ నా బాధకి, నాకు అవసరానికి సహాయం చేయగల శక్తి గల తండ్రి నా దేవుడు అని అదొక ఫీలింగ్ అనేది వచ్చింది కదా. మీకు అలాగే అనిపించిద్దా? అనిపించిందంటే ఖచ్చితంగా దేవుడు, తండ్రి దృష్టిలో మీరున్నట్టే, తండ్రి మీద మీరు ఆధారపడుతున్నట్టే, తండ్రి సహాయాన్ని మీరు పొందుతున్నట్టే. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు. ఎవరండి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి దగ్గరికి ఎవరు వెళ్తారంటే, నీతిగా ఎవరైతే జీవిస్తారో. మనం ప్రార్థన చేయడం గొప్ప కాదు, ప్రతి వారం ఒక్క రోజు కూడా మిస్ కాకుండా, ఒక్క వారం కూడా మిస్ కాకుండా చర్చికి వెళ్ళడం గొప్ప కాదు, రోజు బైబిల్ చదవడం గొప్ప కాదు, కానీ నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి. అలా జీవిస్తేనే తండ్రికి ఇష్టం. మనం ఎన్ని చర్చెస్కి వెళ్ళినా, ఎన్ని వారాలు వెళ్ళినా, ఒక్క వారం కూడా డుమ్మా కొట్టకుండా బైబిల్ మొత్తం చదివి ఒక 100 సార్లు చదివినా, 100 సార్లు రోజుకి ఒక 5-6 సార్లు ప్రార్థన చేసినా కూడా మనం నీతిగా లేకపోతే, మన జీవితాలు మార్చుకోకపోతే, వాక్య ప్రకారం మనల్ని మనం మార్చుకోకపోతే, ఇక మనం చేసిన ఆ భక్తి అంతా వ్యర్థమేనండి. అందుకే కదా సమూయేలు గారు సౌలుతో ఒక మాట చెప్తాడు, బలులర్పించుట కంటే మాటకు లోబడడం శ్రేష్టమని చెప్తాడు కదా. దేవుని మాటకు లోబడడమే ఆయనకు కావాలి. ఆ పని చెయ్యొద్దు సౌలా, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ సంహరించేసి వాళ్ళది ఒక్క నూలి పోగు కూడా తీసుకురావద్దు, అదంతా నాశనం చేసేయాల్సిందే అని చెప్తే సౌలేం చేశాడు మనకు తెలుసు కదా వాక్యంలో.
మంచి క్రొవ్విన ఎద్దుల్ని, ఆ పశువుల్ని తీసుకొస్తాడు. ఎందుకు తెచ్చావు సౌలు అని చెప్పి నన్ను సమూయేలు గారు అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఇవి నా కోసం కాదు, నా ప్రజల కోసం కాదు, దేవునికి అర్పించడానికి, బలి అర్పించడానికి అని మళ్ళీ దేవునికే ఫేవర్గా చేసినట్టు చెప్తాడు కదా. అందుకనే తండ్రి ఆ మాట చెప్పాడు. బలులు అర్పించుట కంటే మాటకు లోబడుట శ్రేష్టము. అంతే కదండి. మాట వినడం గొప్ప కాదు, ఆ మాటకు లోబడి ఆ ప్రకారంగా నడుచుకుంటమే మనకి చాలా 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 ఇంపార్టెంట్. వాక్యం చదవడం గొప్ప కాదు, వాక్య ప్రకారం నడుస్తున్నానా లేదా, ఒక వాక్యం చదివినప్పుడు ఆ ప్రకారంగా నేను నా జీవితాన్ని నేను మార్చుకున్నానా లేదా. నీ నోటి వెంట శాపకరమైన మాట గాని ఏ మాట రావద్దు, కాని మాట పలకొద్దు అన్నారు అని చెప్పాడు తండ్రి వాక్యంలో. కానీ మనం బయట నోరు తెరిస్తే ఆ శాపకరమైన మాటలు, ఎదుటి వాళ్ళని దూషించే మాటలు అవి వచ్చాయంటే ఇక మనం ఎంత ప్రార్థన చేసి ఏం ఉపయోగం? మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా కూడా మనం వాక్య ప్రకారంగా మనల్ని మనం మార్చుకోకపోతే, మన జీవితాలు మనం మార్చుకోకపోతే, ఆజ్ఞ ప్రకారం నడుచుకోకపోతే, నీ తమ్ముడిని ద్వేషించొద్దు, నీ సహోదరుడు అక్కడ బాధలో ఉంటే నువ్వు ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు ఇక్కడ ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? ఫస్ట్ నువ్వు వెళ్ళు, ప్రార్థన చెయ్యొద్దు. నువ్వు ఫస్ట్ నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళు, అతనికి ఏం ప్రాబ్లం ఉందో అడుగు, నీకు చేతనైనంత సహాయం చెయ్యి. ఆయన కష్టంలో ఉన్నప్పుడు తనకి అన్న నేనున్నాను, తమ్ముడు నేనున్నాను, ఇదిగో నా దగ్గర మొత్తం నీ సమస్యలని నేను తీర్చలేకపోవచ్చు, కొంతవరకు తీరుస్తాను, ఇదిగో తీసుకో అని మనం వెళ్ళి, మన సహోదరులైనా మనకు తెలిసిన వాళ్ళైనా, మనకి ఫలానా వాళ్ళు ఆపదలో ఉన్నారు, ఈ పరిస్థితిలో ఉన్నారు అని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఎంతో కొంత సహాయం చేస్తే అది దేవునికి ఇష్టం. అది పక్కన పెట్టేసి మనం వచ్చి కన్నీటి ప్రార్థన, నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబంలో శోధనలు తీసేయ్యా, నాకు మనశ్శాంతి ఇవ్వయ్యా అంటే తీసేయనమ్మా. ఎందుకు తీసేస్తాను? నేనేం చెప్తున్నాను? నీ సహోదరుని నువ్వెందుకు ద్వేషిస్తున్నావు? ఆయన అక్కడ అంత బాధలో ఉంటే, తినడానికి లేక, పనులు చేయడానికి పని లేక, ఉద్యోగం లేక వాళ్ళంత బాధలో ఉంటే నీకు ఆ పరిస్థితి లేదు కదా. నీకు మంచి పరిస్థితే నేను ఇచ్చాను కదా, మరి అందులోనే కొంత సహాయం నీ తమ్ముడికో నీ అన్నకో చేయాలి కదా అని అడుగుతాడు. అందుకే దేవుని మాటకి వాక్యం ఉందంటే ఆ వాక్యం విని వాక్యం ధ్యానించడం ముఖ్యం కాదండి, వాక్య ప్రకారంగా నడుచుకోవడమే ముఖ్యం. ఇక్కడ నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి, ఇక ఆపద వస్తుందంటే పరిగెత్తడమే, నడవడం కూడా కాదు, పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఎప్పుడుంటాడు సురక్షితంగా? ఆ పరిగెత్తడం అంటే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన పిల్లలు ఉంటారు, ఇంటి దగ్గర ఆడుకుంటా ఉంటారు. మీరు ఆడుకుంటా ఉన్నానా, నేను ఇక్కడ దాకా బజార్కి వెళ్ళి ఒక పని ముగించుకొని పని చేసుకొని వస్తాను, లేదా షాపింగ్కి వెళ్ళి వస్తాననగానే సరేనమ్మా అని వాళ్ళు ఆడుకుంటా ఉంటారు. ఇక మనల్ని రోడ్డు మీదే చూస్తారు, అప్పుడు ఏం చేస్తారు? చిన్నగా నడుచుకుంటూ వస్తారా? పరిగెత్తుకుంటూ వస్తారు కదా, గేట్ దగ్గర ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి సంకెక్కుతారు. అంత చనువు, అంత ప్రేమ, అంత చనువు మనకి తండ్రి మీద ఎప్పుడు వచ్చింది? నా తండ్రి నాకున్నాడు, ఏ సమస్య వచ్చినా నా తండ్రి, నా క్రీస్తు, నా యేసయ్య నాకున్నాడు అని మనం పరిగెత్తుకుంటే ఎప్పుడు వెళ్ళగలుగుతామంటే ఫస్ట్ మనం నీతిగా ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి, మన జీవితం తండ్రికి నచ్చేలా ఉండాలి. ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అని చూసుకున్నప్పుడే ఆ చనువు అనేది మనకు వచ్చిద్దండి. లేకపోతే మన మనసు ఏదో గలిబిలిగా ఉండిద్ది. ఇప్పుడు వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది ఒక పక్క, అదిగో నువ్వు వాళ్ళని అనరాని మాట అన్నావు, కాని మాట పలికావు, వాళ్ళు బాధపడుతున్నారు నువ్వు అన్న మాటకి అని మనకి మనసులో ఎక్కడో కొడతా ఉండిద్ది. ప్రార్థనలో కూర్చుంటాం, కానీ అంత పవర్ఫుల్గా ప్రార్థన చేయలేకపోతాం. ఎందుకంటే మనం చేసిన తప్పు మనకి కొడతానే ఉండిద్ది కదా. వాళ్ళని బాధ పెడితే అది మనకి తండ్రి చెప్తానే ఉంటాడు, అది తప్పు, నువ్వు ప్రార్థన చేయొద్దమ్మా, నువ్వు వాళ్ళని అనరాని మాటలన్నీ అనేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వచ్చి ప్రార్థనలో కూర్చుంటే నాకొద్దు, నువ్వు అసలు నాకు ప్రార్థన మాతో మాట్లాడొద్దు, నువ్వు వెళ్ళిపో. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, క్షమాపణ అడుగు, అవసరమైతే వాళ్ళ పాదాలు, వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడు. వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమించిన తర్వాత అప్పుడు వచ్చి కూర్చో, నేను
చక్కగా ప్రేమగా శ్రద్ధగా వింటా, నువ్వు ఏం అడుగుతున్నావో అవన్నీ ఇస్తా నేను అని తండ్రి చెప్తున్నాడు. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. మనం ఎప్పుడు పరిగెత్తుతాం? అంత చనువు మనకు ఎప్పుడు వచ్చిందంటే తండ్రి చెప్పిన ప్రకారం మనం నడుచుకొని నీతిగా జీవిస్తేనే. అలాగే రెండో పాయింట్ చూస్తే, దేవుడు మనకి దుర్గముగా అంటే బలముగా ఉన్నాడు. ఎప్పుడు మనకి బలంగా ఉన్నాడు, నా తండ్రి నాకున్నాడనే ఆ ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే మనకి శోధనలు, శ్రమలు అనేవి మనకు వచ్చినప్పుడు మనం ఆత్మీయంగా కానీ శారీరకంగా కూడా బలహీనమైపోతామండి. అప్పుడు మనకి ఆ టైంలో మనకు కావాల్సిన బలం ఎవరిస్తారంటే మన తండ్రి ఇస్తాడు. వదిలిపెట్టే దేవుడు కాదండి మన తండ్రి. మనం నీతిగా తండ్రికి నచ్చే విధంగా ఆయన ఇష్టపడేలా ఆయన వాక్యానికి లోబడి, అమ్మా ఇదిగో ఇలా ఉండండి, మీరు అలా ఉండొద్దు, ఇలా ఉంటేనే నా మనసుకు నచ్చుతారు, అప్పుడు నేను మీకు అన్ని సమస్తము ఇస్తాను అని చెప్పినా కూడా మనం మార్చుకోకుండా మనకు నచ్చినట్టు, మనకిష్టం వచ్చినట్టు, మన మనసుకు నచ్చినట్టు మనం జీవిస్తే మాత్రం మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తండ్రి మనకి తోడుగా ఉండడు. ఫస్ట్ తండ్రి చెప్పిన ప్రకారం మనం నడుచుకోవాలి. అలా నడుచుకునేటప్పుడు వస్తే శ్రమలు ఖచ్చితంగా తండ్రి వస్తాడు. ఆత్మీయంగా మనకి అపవాది, మనం అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతా తండ్రి చెప్పిన మాటకు లోబడి, ఇదిగో మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే అబద్ధాలు ఆడకుండా, అమ్మో నేను ఆడకూడదు, ఇక అబద్ధాలు చెప్పకూడదు, అసలు మాట్లాడకూడదు, ఎందుకంటే దేవుడికి నచ్చదు, దేవుడికి ఇష్టం లేదు, నన్ను గద్దిస్తున్నాడు అనేది ఆపేశావు. తర్వాత ఇంకొకటి, నువ్వు చూడకూడని దృశ్యాలు చూస్తున్నావు, ఫోన్లో మొబైల్లో చూస్తున్నావు, జాగ్రత్త అనే ఒక గద్దింపు వచ్చింది. అప్పుడు చిచ్చి ఏం నేను తండ్రిని ఇంత బాధ పెడుతున్నానా, తప్పు కదా, రేపు నేను నరకానికి వెళ్తానేమో అని అవి కూడా చూడడం మానేసేమో. అప్పుడు తండ్రికి ఇష్టం, చెప్పంగానే మాటింటే చాలా ఇష్టం. అందుకే కదా అబ్రహాం అంతగా ఎందుకు ఆశీర్వదించాడంటే, అబ్రహాం గారిని చెప్పంగానే వచ్చేసాడు. ఎందుకు, ఏంటి, ఎక్కడికి, ఎప్పుడు, ఎందుకు, నేను ఒక్కడే రావాలా, నా వాళ్ళందరూ రావద్దా తండ్రి అని ఒక్క మాట, ఒక్క ప్రశ్న కూడా వేయలేదు కదా అబ్రహాం గారు. అందుకే తండ్రి అంత ఇష్టపడ్డాడు అబ్రహాం గారిని. అందుకే అంత ప్రేమించి ఒక స్నేహితుడిగా, ఒక స్నేహం చేసి, ఒక దేవుడు అంత పెద్ద సర్వ సృష్టికర్త మామూలు మనిషితో స్నేహం చేయడం ఏందండి? అసలు ఎక్కడైనా విన్నాం మనం? చేసి మళ్ళీ నిన్ను నుండే ఈ వంశాలన్నీ నీ ద్వారానే వస్తాయి, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను. అసలు ఎవరు ఎంత చక్కగా ఎవరు ప్రేమిస్తారండి? ఎందుకంటే కేవలం తండ్రి చెప్పిన మాటకి లోబడ్డాడు. అబ్రహమా నువ్వు లే, నీ భార్యను తీసుకొని నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అనగానే, ఎక్కడికయ్యా, ఏంటి, అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, భార్యను తీసుకుని వెళ్ళిపోమంటున్నావు, అందరిని వదిలిపెట్టమంటున్నావు, ఏ దేశానికి, ఏ దిక్కుకి వెళ్ళాలి, అసలు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించారు, ఫస్ట్ ఆ మాట చెప్పండి, అప్పుడు నేను ప్రయాణం అవుతాను అని అడిగాడా? ఒక్క మాట కూడా అడగలేదండి. లేచి నువ్వు వెళ్ళు నీ భార్యను తీసుకొనంటే భార్యను తీసుకొని అమ్మా నాన్న అందరిని, బంధువులందరినీ వదిలిపెట్టేసి ఆయనకున్న పశువుల్ని, ఆయనకు రావాల్సిన ఆస్తి, వాళ్ళ అమ్మా నాన్న ఇష్ట ప్రకారంగానే ఇచ్చినాయే కానీ ఆయన బలవంతంగా తీసుకున్నాయి కూడా కాదు కదా. ఆయనకు రావాల్సిన తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏ దిక్కును వెళ్ళాలో తెలియదు, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఏ దేశం వెళ్తున్నాడో, ఏ ఊరు వెళ్తున్నాడో తెలియదు, కానీ వెళ్తానే ఉన్నాడు. ఎందుకంటే నా దేవుడు నా ముందున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన మాట చొప్పున నడిస్తే నాకు కావాల్సిన తండ్రి ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు బిడ్డలు లేరు, ఎంత ఆస్తుంది కూడా ఆయనకు బిడ్డలు లేరు కదా. అందుకని తండ్రి చెప్పంగా వెళ్ళిపోయాడు. అందుకని తండ్రికి అంత నచ్చాడు అబ్రహాం గారు. అంటే ఆయనంత గొప్పవాళ్ళం మనం కాదండి, అసలు ఆయన ఎక్కడా, మనం ఎక్కడా. అబ్రహాం గారితో పోల్చుకునే అర్హత మనకి ఇంత కూడా లేదు. కానీ చెప్తున్నాను, అలా చెప్పంగానే మాటింటే మనకైనానండి, ఇప్పుడు మనమే ఉన్న మన పిల్లలకి ఈ మాట నేను రోజు చెప్తున్నాను. ఎందుకంటే మనకు అలవాటు అవ్వాలి. ఆ పని చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు. ఇంకా దానివల్ల మనకు నష్టం వచ్చిన ఆ పని ఆపేస్తే నాకు నష్టం అయింది సిస్టర్, నేను లాస్ అవుతాను అన్నా సరే అది తీసి పక్కన పెట్టేసేయండి. మీకు డబుల్ ప్రమోషన్ లాగా డబుల్ ఆశీర్వాదాలు తండ్రిస్తాడు. అందుకని ఇంతేకాని మరి ఎవరు ఆ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదండి, తండ్రికి తెలుసు.
ఆయనే తండ్రి మీకు ఈ మాట చెప్తుంది, నా మాటలు కాదండి. నాకైతే తెలియదు అసలు ఏం చెప్పాలో, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నేనైతే చూడట్లేదు, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ ఆ మాట తండ్రి చెప్పాలనుకుంటున్నాడు మీతో. ఏదో మొత్తానికి తండ్రికి నచ్చని పని ఏదో చేస్తున్నారు మీరు. ఇప్పటికే చాలాసార్లు గద్దించి ఉండొచ్చు, వద్దమ్మా మీరంటే నాకు చాలా ఇష్టం తల్లి, అయ్యా మీరంటే నాకు ఇష్టం, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నా, కానీ మీరు నాకు నచ్చిన పని చేస్తున్నారు, అందుకు నేను ఇంకా ప్రేమించలేకపోతున్నాను. మీకు కావాల్సినవన్నీ నేను ఇవ్వాలని సిద్ధంగా ఉన్నా, కానీ నాకు మనసు నొచ్చుకునేలా మీరు ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నాడండి తండ్రి. ఒక్కసారి జాగ్రత్తగా విని మీరు ఏం పని చేస్తున్నారో, తండ్రికి నచ్చని పని, ఇష్టం లేని పని, ఆయన హృదయం నొచ్చుకునే పని ఏమైనా చేస్తున్నారేమో ఒక్కసారి గమనించుకోండి. అలా మనం తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఆయన మనకి దుర్గముగా, ఒక బలముగా ఉంటాడు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, అది ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, కుటుంబాల్లో కానీ, అనారోగ్యపరంగా కానీ ఎన్ని శోధనలు వచ్చినా కూడా వాటన్నిటిని జయించడానికి, వాటన్నిటి నుంచి బయటపడేసే శక్తి, ఆ బలము తండ్రి మనకిస్తాడు. అదే కదా దేవుడు మనకి దుర్గముగా ఉన్నాడంటే. అందుకే, ఎందుకంటే మనకు వస్తాయి శ్రమలు. తండ్రి ప్రకారం, తండ్రి చెప్పిన మాట ప్రకారం నడిస్తే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అబ్రహాం గారు కూడా వచ్చాయి, కానీ వాటన్నిటి నుంచి బయటపడేయగల శక్తి గల తండ్రి మనకున్నాడు అని మనం గట్టిగా నమ్మినప్పుడు ఆయన మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అలాగే 3వ పాయింట్ చూస్తే, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండును. మనం ఉన్నట్టుండి ఇప్పటి వరకు బాగానే ఉంది, లైఫ్ చాలా బాగుంది, మనకు నచ్చినట్టు చక్కగా పని చేసుకుంటున్నాము, కడుపు నిండా తింటున్నాము, 3 పూట్ల మనకు నచ్చింది కొనుక్కుంటున్నాము, మన పిల్లలు ఏదడిగితే అది తెచ్చిస్తున్నాము. కానీ అనుకోకుండా ఒకరోజు అనుకోని శ్రమలు కానీ, అనుకోని ఆపదలు, లేదా ఉద్యోగం పోవడము, లేకపోతే సడన్ గా పిల్లలకి అనారోగ్యం రావడము, అర్థం కావట్లేదు మనకి. ఏంటిది, ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇప్పుడేంది సడన్ గా అని. సరే పిల్లలకి హెల్త్ బాగాలేదు, తగ్గిద్దిలే, జ్వరమే కదా, చిన్న జ్వరమే కదా అనుకున్నాము. అరే హాస్పిటల్కి వెళ్తే అమ్మా చిన్న జ్వరం కాదమ్మా, ఇది మరి డెంగ్యూనో మలేరియా ఏదో చెప్పారు. అప్పుడు మనకి ఇంకా టెన్షన్ ఎక్కువైద్ది. చిన్న జ్వరం అయితే పెద్ద టెన్షన్ ఉండదు, అప్పుడు టెన్షన్ ఎక్కువైద్ది. ఆ తర్వాత వెంటనే ఒక 2 రోజుల తర్వాత మన ఇంట్లో వాళ్ళు ఉద్యోగం పోయింది అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు జాబ్ పోయింది. ఇక ఎలా ఉంటుంది మనకి, వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మనకు అర్థం కావట్లేదు, ఏమైంది, బయటకు రాలేకపోతున్నాం, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అంతకు ముందు దాకా మీరు దేవునిలో బాగానే ఉన్నారు, తండ్రి చెప్పినట్టు చేసి, ఆయనకు లోబడి, మాట చొప్పున లోబడి, దేవునికి లోబడాలి ఒకటి, ఆయన మాటకు లోబడితేనే తండ్రికి ఇష్టం. ఆయన ఏ పని చేయొద్దన్నాడు అది చేయకుండా, చేయమన్నదే చేస్తా, చేయకూడని కీడు చేయొద్దు, చేయాల్సిన మేలు చేయాలి, అదే కదా తండ్రి కోరుకునేది. అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఈ సమస్యలు వచ్చాయి. అప్పుడు ఏంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, అప్పుడు తండ్రి మీతో కూడా నేనుంటాను, మీ శోధనలు, మీ శ్రమల్లో మీకు వెంటనే మీకు ఆపదలు రావచ్చు, ఆ ఆపదల నుంచి మీరు బయటికి రాలేని పరిస్థితి, ఉక్కిరి బిక్కిరిగా మీరు ఉండొచ్చు, కానీ నేనుంటాను మీతో అని షద్రక్, మేషక్, అబేద్నెగోల్లో వాళ్లతో ఎలాగైతే తండ్రి ఉన్నాడో అలాగే మనతో కూడా ఉన్నాడు అని చెప్పడానికే తండ్రి ఆ శోధన పంపించాడు అనుకోండి. షద్రక్, మేషక్, అబేద్నెగో మనకు తెలుసు, దేవునికి నచ్చని పని అసలు చెయ్యరు వాళ్ళు. చేయమన్నందుకు మేము చెయ్యము, మా యెహోవా దేవుడికి తప్ప ఇంకా ఎవ్వరికి, ఏ విగ్రహానికి మేము లోబడం, సాష్టాంగపడం అని చెప్పినందుకే కదా. మనుషులు చెప్పింది మేము చెయ్యం, మా తండ్రి ఏదైతే చెప్పాడో దానికే మేము లోబడతాం అన్నందుకు, నీతిగా జీవించినందుకే వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు. అది కూడా అగ్నిగుండాన్ని చిన్నగా 7 అంతలు అధికంగా రెట్టింపు ఇంక్రీజ్ చేశారు కదా మామూలుగా ఉన్నదానికన్నా. కానీ ఒక్క తల వెంట్రుకైనా కాలిపోయిందండి? లేదు కదా, మనం చూసాము. అలాగే మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా నేను దేవునిలోనే ఉంటున్నాను, ఆయన ఏది చెప్తే అది చేస్తున్నాను, ఆయన చెప్పిన ఇది వద్దు అని చెప్పిన పని నేను చెయ్యట్లేదు సిస్టర్.
చాలా నీతిగా ఉంటున్నాం. దానివల్ల మాకు ఎంతో మంది మమ్మల్ని ద్వేషిస్తున్నారు. అయినా సరే దేవుని మీద మేము ఆనుకున్నాం. అయినా కూడా ఈ శ్రమలు పోవట్లేదు. ఎలా బయటపడాలో మాకు తెలియట్లేదు అని ఒకవేళ మీరు అలా ఫీల్ అయితే అలా ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ స్టోరీ నుంచి బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క స్టోరీ కూడా మన జీవితాలకి అవి చదివి మనం ధైర్యం తెచ్చుకోవడానికే రాపించాడు తండ్రి. ప్రతి ఒక్క మాట కూడా మనకి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇదిగో వాళ్ళు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నాను, మీరు నమ్మరా? ఇదిగో స్టోరీ. షద్రక్ మేషక్ అబేద్నెగోను ముగ్గురు ఉంటారు. వాళ్ళు నా మాటకు లోబడి జీవించారు. అయినా సరే వాళ్ళు నీతిగా జీవించారని వాళ్ళంటే గిట్టన వాళ్ళు తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. అట్లానే నేను వదిలేశానా? లేదమ్మా, నేను తోడుగా ఉన్న అగ్నిగుండంలో కూడా వాళ్ళని ఒక్క వెంట్రుక, తల వెంట్రుక కూడా కాలకుండా నేను కాపాడాను. అలా నా బిడ్డల్ని కాపాడాల్సిన బాధ్యత నాది. నేను కాపాడగలను, ఆ శక్తి నాకుంది. కానీ మీరు ఒకటి, నా మాటకు లోబడండి. నేనే పని ఏది చేయమంటే అది చెయ్యండి. నేను చెయ్యొద్దు అని ఖరాఖండిగా చెప్పిన పని ఇక అది మీకు ఎంత లాభం తెచ్చిపెట్టేదైనా మీకొద్దు అని తండ్రి చెప్తున్నాడు. అదే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ పరిస్థితిలో ఉన్నారు? చెయ్యని తప్పుకి వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. చెయ్యని తప్పుకి వాళ్ళు అందరితో ద్వేషించబడ్డారు. చెయ్యని తప్పుకి శిక్షకి అప్పగించబడ్డారు. అలాగే మనం కూడా అన్ని విషయాల్లో నీతిగా ఉంటున్నాం. అన్ని విషయాల్లో, ప్రతి దేవుని విషయాల్లో, దేవునికి జరిగించాల్సిన విషయాల్లో అన్ని సక్రమంగా జరిగిస్తున్నా. చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, స్త్రీల కూడికి వెళ్తున్నాను, అన్నీ సక్రమంగానే ఉన్నాయి. అయినా సరే ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే తండ్రి మనతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన మాట ప్రకారం నేను నడుచుకుంటున్నాను. అయినా సరే వచ్చాయంటే పర్వాలేదు, నా దేవుడు నాతో ఉన్నాడు. అవన్నీ తీసి ఒక్క క్షణంలో చిటికేస్తే అవన్నీ మాయమైపోతాయి. అంత శక్తి గల తండ్రి నాతో ఉన్నాడు. ఆనాడు ఏ తప్పు చేయని షద్రక్ మేషక్ అబేద్నెగోలకి అగ్నిగుండంలో తండ్రి నుంచున్నాడు, వాళ్ళతో కలిసున్నాడు. ఇప్పుడు నాతో కూడా ఉంటాడు. అంటే వారంత గొప్పదాన్నే కాదు, నేను కాదు. కానీ నా తండ్రి పక్షపాతి కాడు. ఒకళ్ళని ఒకలాగా, ఒకళ్ళని ఇంకొకలాగా చేసే మనసు నా తండ్రిది కాదు. తండ్రికి అందరూ సమానమే అని ఎప్పుడైతే మనం గట్టిగా నమ్ముతామో అప్పుడు తండ్రి మనతో ఉంటాడు ఖచ్చితంగా. ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక ఆపద రాగానే మనకు వెంటనే గుర్తు రావాలి. ఆ రోజు బైబిల్లో ఫలానా అధ్యాయంలో ఫలానా వాళ్ళకి, భక్తులకే వచ్చింది. దేవునికి లోబడి మాట చొప్పున ఆయన మాటకు లోబడి ఆ ప్రకారంగా నడుచుకునే పాపాన్ని విసర్జించేసి సాష్టాంగ నమస్కారం చేయమంటే నేను చెయ్యను అని తండ్రికి లోబడ్డారు. అయినా సరే వాళ్ళకి శిక్ష వచ్చింది. ఆ శిక్ష నుంచి తప్పించడానికి తండ్రి అగ్నిగుండంలోకి వచ్చాడు అని అది మనం గుర్తు చేసుకొని మనం ధైర్యంగా ఉండాలనే మనకి బైబిల్లో రాపించిన ప్రతి వాక్యం కూడా అందుకేనండి. ఏదో బైబిల్ చదువుతున్నారంటే ఎందుకు చదువుతున్నాం? ఎందుకోసం చదువుతున్నాం? బైబిల్ చదువుతున్నాం, పొద్దున్నే లేస్తాం, చక్కగా దేవుని కృపను బట్టి బైబిల్ తీస్తాము. ఒక పేజ్, ఒక అధ్యాయమో, లేకపోతే 2 వచనాలు, ఒక 5 వచనాలు, ఎవరికి నచ్చినట్టు, ఎవరికి టైం ఉన్న టైంను బట్టి చదువుతాము, క్లోజ్ చేస్తాము, ప్రేయర్ చేసుకొని పడుకుంటాము, లేదా ప్రేయర్ చేసుకొని రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తాం. కానీ మనం ఏం చదువుతున్నాము? ఆ అధ్యాయంలో వాళ్ళు ఎలాంటి పనులు చేశారు, అలాంటి పనులు నా జీవితంలో ఇప్పుడు నేను చేస్తున్నానా? ఒకవేళ అలాంటి పనులు చేస్తే నినివే పట్టణస్థులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించారు, వాళ్ళకు నచ్చినట్టు బ్రతికారు, దేవునికి నచ్చని అసలు బాగా దేవుడు కోపం తెప్పించేంత పనులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు తండ్రి యోనా గారిని పంపించారని మనం ఆ స్టోరీ చదువుకుంటాం. ఆ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే ఆ స్టోరీలో వాళ్ళంతా అన్ని తప్పులు చేస్తున్నారు. కానీ అన్ని తప్పులు చేసినా కూడా, దేవునికి నచ్చని పని చేసినా కూడా తండ్రి వాళ్ళని వెంటనే శిక్షించకుండా ఒక వాక్కు, ఫస్ట్ ఒక గద్దింపు, ఒక హెచ్చరిక, ఒక సర్క్యులర్ అనేది పంపించాడు ఆయన ప్రవక్త ద్వారా, ఆయన బిడ్డ ద్వారా. అలాగే మనం కూడా
మనకి నచ్చినట్టు మనకిష్టం వచ్చినట్టు లోకంలో అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తానే, వాళ్ళకు చేయని తప్పు వాళ్ళకు లేని తప్పు నాకొక్కడికి ఎట్లా ఎట్లా ఇది తప్పు? అది 100 మంది చేసినా 1000 మంది చేసినా తప్పు తప్పే కదండి. 100 మంది చేశారని తప్పు ఒప్పైపోదు, ఒకళ్ళు చేశారని ఒప్పు తప్పైపోదు. 1000 మంది చేయనివ్వండి, ఆ తప్పు నేను చేయకూడదు. ఎందుకంటే నా తండ్రికి నేను సమాధానం చెప్పాలి. నా తండ్రి బాధపడతాడు. ఆయన బాధపడితే ఇక నాకు అనుకోని ఆపద వస్తే నన్ను తప్పించడానికి నా తండ్రి రాడు. ఎందుకంటే ఆయన నన్ను హెచ్చరించాడు, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నా, నువ్వు చెయ్యొద్దు అని హెచ్చరించినా కూడా నేను లోబడలేదు. అందుకని నా తండ్రి నాకు రాడు. అసలు ఈ పనే చేయకుండా ఉంటే అప్పుడు తండ్రి నాకు సహాయంగా ఉంటాడు కదా. అనుకోని ఆపదలు వచ్చినా కూడా, నేను అగ్నిగుండంలోకి వెళ్ళినా, గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా కూడా అక్కడ నాకు తోడుగా ఉంటాడు కదా నా తండ్రి అని మీ మనసుకు మీరు చెప్పుకొని కంట్రోల్లో అన్ని కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా నడుచుకుంటేనే తండ్రి సహాయం మనకు అందిద్దండి. నన్ను నిలబెట్టాడండి. చాలా విషయాలు నన్ను చాలా జాగ్రత్తగా, అసలు నేనే పాటిదాన్నో, నేనెంత, నా బ్రతుకెంత నాకు తెలుసు. కానీ తండ్రి చేయి పట్టుకుంటే ఇక అసలే వదిలిపెట్టడు కదా. మనం మారేదాకా వదిలిపెట్టడు. ఏదో ఒక రూపంలో గద్దిస్తానే ఉంటాడు. తప్పుదారులు నడిస్తే హెచ్చరిస్తూ ఉంటాడు. అవసరమైతే చంపకేసి ఒకటి పీకుతానే ఉంటాడు. అయినా మనకు గ్రహింపు రాదు. అందుకని మీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన తండ్రి మనకున్నాడు. కానీ ఆయన తోడు, ఆయన మనకు తోడుగా రావాలంటే ఫస్ట్ మనం తండ్రికి నచ్చినట్టు మనం జీవించాలి. అప్పుడే వస్తాడు. ఏది ఇప్పుడు అబద్ధాలు ఆడొద్దంటే అబద్ధాలు చెప్పకూడదు, అంతే. అది 1 అయినా 1/2 అయినా 2 అయినా 10 అయినా అబద్ధములు ఆడకూడదు అని ఆజ్ఞల్లో ఉంది. ఆడకూడదు అంతే. అవసరానికి అబద్ధం తప్పు కాదులే సిస్టర్ అంటారేమో, అదంతా లోకం నుంచి వచ్చిన సామెత. అవసరానికి అబద్ధం ఆడొచ్చు అని చెప్తారు కొంతమంది, అది తప్పు. బైబిల్లో ఏముంది? అబద్ధములు ఆడకూడదు అని ఉంది కదా. అంటే ఇక అది అవసరం లేదు, అనవసరం లేదు, చెప్పకూడదు అంతే. అట్లా ప్రతి విషయంలో కూడా మనం అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటే ఇక మనకు తిరుగే ఉండదండి. ఇక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనకు నచ్చినట్టు మనం జీవిస్తున్నాం కాబట్టి తప్పకుండా మనల్ని బయటపడేస్తాడు. ఫస్ట్ ఇంట్లో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఫస్ట్ నేను అందుకే వెనక్కి తిరిగి చూసుకోండి. ఏం జరిగింది ఇంట్లో, నేనేం చేశాను, ఫస్ట్ నా విషయంలో నేనేమన్నా తప్పు చేశానా, నా భార్యను నేనేమన్నా బాధ పెట్టానా, లేదా పిల్లల్ని ఏమన్నా బాధ పెట్టానా, ఇబ్బంది పెట్టానా, లేదు వీళ్ళందరినీ నేను ఎవరిని అంత బాధపడేలా మాటలు అనలేదు, లేకపోతే మా ఫ్రెండ్స్తో ఏమన్నా చతురుగానైనా ఏమన్నా అన్నానా, వాళ్ళు ఏమైనా బాధపడ్డారా, లేకపోతే ఆఫీసులో, లేకపోతే మనం పనిచేసే దగ్గర, మన చుట్టుపక్కలతో, అలా అందరినీ ఒక్కసారి రివైండ్ చేసుకొని వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకోండి ఏం జరిగింది. లేకపోతే ఈ శోధన రాదు. ఖచ్చితంగా దేవుడికి నచ్చిన పని ఏదో చేసే ఉంటాను, లేకపోతే తండ్రి నాకెందుకు ఇది పంపిస్తాడు, ఇదెందుకు నా దగ్గరకు వచ్చి దాన్ని ఎందుకు ఎలో చేస్తాడు అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. ఏం చేశాను, తండ్రికి నచ్చని పని నేనేం చేశాను, లేకపోతే నాకు ఇది రాదు అని అలా మనం ప్రతి విషయంలో కూడా పరిశీలన చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా తండ్రి ఏ విధంగా అయితే మనం ఉండాలని కోరుకుంటున్నాడో అలానే ఉండిపోతామండి. మనకు తెలియకుండానే మనం అట్లా మారిపోతాం. ఒక శ్రమ వచ్చిందంటే అది ఎందువల్ల వచ్చింది, ఏదైనా అనరా అనే మాట ఏమన్నా అన్నానా, లేకపోతే మన సహోదరులైనా సరే, మన తోడబుట్టిన వాళ్ళను కూడా మనం వదిలిపెట్టకూడదని బైబిల్లో ఉంది కదా. తోడబుట్టిన వాళ్ళు మనకు దగ్గరలో లేకపోవచ్చు, దూరంగా ఉన్నా సరే ఫోన్ చేసి మాట్లాడు, లేదా అమ్మా అయ్యా మరి ఇంట్లో ఇట్లా ఉందయ్యా అంటే వెళ్ళి ఒకరోజు వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చో, లేదా ఇక్కడుండే వాళ్ళ అవసరాలు తీర్చడము, చేతనైనంత సహాయం చేసి వాళ్ళను ఓదార్చి వాళ్ళకు ధైర్యం చెప్పి ప్రార్థన చేసుకోమని చెప్పడము. ఆ విషయాల్లో ప్రతి విషయంలో కూడా మనం కరెక్ట్గా ఉండాలండి. నీతిమంతుడు, దేవుడు మనకి దుర్గముగా ఉన్నాడు, దేవుడు మనకి దుర్గముగా ఉన్నాడు, ఆశ్రయంగా ఉన్నాడు. ఆ ఆశ్రయపురంలోకి మనం ఎప్పుడు వెళ్తామంటే నీతిగా జీవించినప్పుడు. నీతిగా అంటే వాక్య ప్రకారం మనం నడుచుకోవడం.
నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఒకవేళ తల్లిదండ్రుల విషయంలో నేనేమన్నా మాట జారేనా, వాళ్ళని బాధ పెట్టానా, నన్ను కని పెంచి ఈ స్థితికి నన్ను తీసుకొచ్చారు, ఇంత వయసుకు నేను వచ్చానంటే వాళ్ళు పెంచి కనబట్టే కదా, వాళ్ళు పెంచబట్టే కదా, అలాంటి వాళ్ళని నేనేమన్నా అన్నానా అని ఒక్కసారి రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం చేసిన తప్పు మనకి తండ్రి చూపిస్తాడు. ఎందుకంటే మనకు ఆ ఆశ కలిగింది. అరే నేను ఏదైనా తప్పు చేయిస్తేనే నాకు ఈ శ్రమ వచ్చింది, నేనేం తప్పు చేశాను, ఎవరినైనా ద్వేషించానా, నాకు తెలియకుండా ఎవరినైనా బాధ పెట్టానా, ఎవరినైనా ద్వేషించానా అని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి అనే మనసు గనక మనకుంటే ఖచ్చితంగా తండ్రి మనల్ని సరిచేస్తాడు. అప్పుడు తండ్రి దగ్గరికి మన ఒక చిన్న పిల్లలు, మన పిల్లలు కనుక మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు, మనకి ఇంత చిన్న ఆపద వచ్చినా కూడా, ఇంత చిన్న బాధ వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళే ఆ చనువు అనేది అప్పుడు మనకి బలపడిద్ది, అప్పుడు చనువు వచ్చింది. కాబట్టి ఈ 3 పాయింట్స్ మన జీవితంలో, మీ జీవితంలో కరెక్ట్గా ఉన్నారా లేదా ఒకసారి చూసుకోండి. మనం దేవుని సన్నిధిలో జీవించినప్పుడు, అంటే ఆయన మనసుకు నచ్చినట్టు, ఆయనకి ఇష్టపడే వాళ్ళగా మనం జీవించినప్పుడు, మనకి తండ్రి మనల్ని ఇష్టపడేలా మనం ఎలా జీవించాలంటే, అబ్రహాం గారి స్టోరీగా తీసుకోండి. అబ్రహాం గారు ఏం చేశాడు? అబ్రహాం గారి నుంచి అన్ని వంశాలు ఆయన దగ్గర నుంచి ఎందుకు వచ్చాయంటే ఒకే ఒకటండి. అక్కడ ఆయన ఒక్కటే పని చేశాడు, దేవుని మాటకు లోబడ్డాడు. నువ్వు లేచి నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. ఒక్క క్వశ్చన్ కూడా అడగల. ఇప్పుడు మనం అలా జీవించాలంటే మనం జీవించలేము. ఎందుకంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడలేము. ఇప్పుడున్న ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడంటే అంత లేదు సిస్టర్, ఇప్పుడు అంత ట్రెండ్ మారిపోయింది. మనం అట్లా తక్కువగా మనం నడుస్తూ ఉంటే, తక్కువ అంటే మరి అంత పాష్గా లేకుండా మామూలుగా ఉంటే ఏదో పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు సిస్టర్ అనుకుంటారా? చూడనివ్వండి. మన తండ్రి దృష్టిలో మనం ఎలా ఉన్నాం, లోకస్తులు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు ఏదైనా పెళ్ళికి వెళ్తే మనం ఫీల్ అవుతాం కదా, ఒక మంచి చీర కట్టుకోకపోయినా, నగలు వేసుకోకపోయినా, చూడు అందరిలో మనమే తక్కువగా కనిపిస్తున్నాం. అందుకే సంపాదించాలి, బాగా కష్టపడి సంపాదించాలంటే సరిగ్గా సరైన దారిలో వెళ్తే సంపాదిస్తామా? అంత లేదు, అడ్డదారిలో వెళ్ళాలి అని ఎవరన్నా చెప్తే ఆ అడ్డదారిలో మీరు వెళ్ళారంటే దేవునికి దూరం అయిపోయినట్టే. మళ్ళీ మీకు ఎప్పుడైనా ఖచ్చితంగా మనం తప్పు చేస్తే ఆ శిక్ష అనేది మనకు వచ్చింది. అలాంటి పరిస్థితి, ఆ శ్రమ వచ్చినప్పుడు మనల్ని తప్పించడానికి మన తండ్రి మనతో రాడు. అందుకని మన కన్ను, మన కోరికలు, మన ఆలోచనలన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అది ఫస్ట్ ఏదైనా కోరిక వచ్చిందంటే అది దేవునికి ఇష్టమైందా కాదా, అది చేయమని బైబిల్లో చెప్పాడా లేదా అని ఆలోచించిన తర్వాత ఆ పని చేసుకోండి. అలా చేస్తూ ఉన్నప్పుడు మనం తండ్రికి ఆయనకు నచ్చిన విధంగా మనం జీవించినప్పుడు ఈ భూమి అంతా మారిపోయినా, అంటే అసలు ఈ భూమే లేకపోయినా మనం మాత్రం బ్రతికే ఉంటాం. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకు పోయినా సరే, అంటే మనం సంపాదించిన సంపద అయి ఉండొచ్చు, మంచి పేరు ప్రతిష్టలు అయి ఉండొచ్చు, లేకపోతే మన ఆరోగ్యం, మన కుటుంబాలు, మన కుటుంబస్తులందరినీ కోల్పోతాము ఒకానొక టైంలో. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా మన దేవుడు మనతో ఉంటాడు కాబట్టి ఆ పోయిన అన్నీ మళ్ళీ మనకు తిరిగి వస్తాయి, తిరిగి తెస్తాడు, తిరిగి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన మాట చొప్పున మనం నడుచుకున్నప్పుడు, ఆయనకు లోబడి ఈ పని చెయ్యండి ఆ పని చెయ్యొద్దు అంటే చెయ్యొద్దన్న పని జోలికి వెళ్లకుండా చెయ్యమన్న పని మాత్రమే చేస్తా ఉంటే ఎంత ఇష్టమోనండి. మనమే మన బిడ్డల కోసం మనం అంతగా చేస్తే, అరే నానా నువ్వు అటు వెళ్ళొద్దు నానా, అటు వెళ్తే కుక్కలు ఉంటాయి అవి కరుస్తాయి, నువ్వు అటు వెళ్ళొద్దు ఇక్కడే ఆడుకో అని చెప్పినప్పుడు సరేనమ్మా అని ఇక్కడే ఆడుకుంటే మనకి ఎంత ముచ్చటేసిద్ది. అలా కాకుండా నేను అటే ఇలా ఆడుకుంటానంటే ఖచ్చితంగా కుక్కలు కరుస్తాయి. అప్పుడు మనకి ఏం చేస్తాం? అప్పుడు ఏడ్చుకుంటా మన దగ్గరకు వచ్చినప్పుడు బుజ్జగిస్తావా? ఫస్ట్ 2 పీకుతాం కదా. నేను చెప్పానా ముందే నేను చెప్పానా లేదా? అక్కడికి వెళ్ళొద్దు, డాగ్స్ ఉంటాయి కరుస్తాయి అని చెప్పానా? అయినా సరే నువ్వు వెళ్ళావంటే ఏంది అర్థం? అంటే నేనంటే భయం లేదు, నా మాట మీద గౌరవం లేదు అనే ఫీలింగ్ మనకు వచ్చింది కదా. అదే ఫీలింగ్ మన తండ్రి కూడా అలాగే ఫీల్ అవుతాడండి. ఆ తప్పు చేయొద్దు, ఆ తప్పు వల్ల మీకు పాపం వచ్చింది, నేను కార్చిన రక్తాల్లో మీరు కడగబడాలంటే
ఆ తప్పులు అలాంటి పనులు మీరు చెయ్యొద్దమ్మా అని చెప్పినా కూడా మనం అవే చేస్తూ ఉంటే మనకప్పుడు అనుకోని ఆపదలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష రావాల్సిందే. ఆ శ్రమల్లో నుంచి, ఆ బాధల్లో నుంచి, ఆ ప్రమాదాల్లో నుంచి తప్పించడానికి తండ్రి మనకి సహాయంగా ఉండడు. అదే మనం తండ్రికి లోబడి జీవిస్తే మనం అన్ని పోగొట్టుకున్నా, ఎన్ని మన పేరు ప్రతిష్ట, డబ్బులు, సంపద, ఆరోగ్యం అన్ని పోయినా కూడా దానికి డబల్ వస్తాయి. ఆ డబల్ వస్తాయని మనకు ఎలా నమ్మాలంటే యోబు గ్రంథం. ఆ మాటలైతే చెప్తారు కానీ ఎక్కడ జరిగింది సిస్టర్ డబల్ ఎవరికన్నా వచ్చాయంటే? మరి బైబుల్ ఎందుకు చదువుతున్నాం మనం? ఆ స్టోరీలు చదువుకొని ఆ ప్రకారంగా మనం ధైర్యపడటానికే కదా. ఇప్పుడు మన లైఫ్లో అన్ని అందరు దూరం అవ్వచ్చు, మనం సంపాదించిన ఆస్తి మనకు దూరం వెళ్ళిపోవచ్చు, పోవచ్చు, లేకపోతే లాస్ వచ్చి ఉండొచ్చు, జాబ్ పోయి ఉండొచ్చు, మన పిల్లలు మనకు విరోధులు అయి ఉండొచ్చు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేకపోయి ఉండొచ్చు, మన ఆరోగ్యం కూడా ఉండకపోవచ్చు ఒకవేళ మీ జీవితంలో ఉంటే. ఒక్కసారి యోబు గ్రంథం చదువుకోండి. యోబు గ్రంథం చదువుకొని మనం నీతిగానే జీవిస్తున్నాం కాబట్టి అయినా సరే నేను ఎంత నీతిగా ఉన్నా కూడా, నేను ఎంత మంచిగా ఉన్నా కూడా చూడండి ఇదంతా మరి అన్ని శ్రమలు నాకే వస్తున్నాయి అని అనుకుంటాం. కానీ యోబు గ్రంథం చదివితే ఒక ధైర్యం వచ్చింది. అమ్మా, ఒకానొక పరిస్థితి మీకు ఇలా వచ్చింది, అది మీరేదో తప్పు చేశారని కాదు, నేను మీకు పరీక్ష పెడుతున్నా. అలాంటి శ్రమలు వచ్చినా కూడా మీరు నాతోనే జీవిస్తారా లేదా, నన్ను ప్రేమిస్తారా లేదా అని ఆ శ్రమలో నేను మీకు పెట్టబోతున్నాను. అప్పుడు మీరు తట్టుకుంటే, ఇదిగో యోబుకి పెట్టాను. యోబుకు పెట్టినప్పుడు ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఆరోగ్యం కూడా పోయినా, మరణించే స్థితికి వచ్చినా కూడా ఎంతమంది నన్ను దూరం చేయండి, దేవుడి నుంచి దూరం అయిపో, ద్వేషించు, దూషించు అని చెప్పినా కూడా దూషించలేదమ్మా. అందుకు నా మనసుకు నచ్చాడు యోబు. అప్పుడు తను ఏ బిడ్డలను అయితే పోగొట్టుకున్నాడు దానికి డబల్ మళ్ళీ 10 మంది బిడ్డలు నేను ఇచ్చాను, అతని ఆస్తిని మొత్తం డబల్ ఇచ్చాను అని యోబు గ్రంథం ద్వారా మనం ధైర్యంగా ఉండాలి. మనం నీతిగా ఉన్నా సరే శ్రమలు వస్తున్నాయంటే ఖచ్చితంగా డబుల్ ప్రమోషన్ ఇవ్వబోతున్నాడని అర్థం. ఆ డబుల్ ప్రమోషన్ మనం పొందుకోవాలంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా తండ్రి నాకున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఇవన్నీ ఒక లెక్క. నా తండ్రికి మరణించిన వాళ్ళ అనారోగ్యం వస్తుందంటే మరణించిన వాళ్ళని ఎంతో మందిని బ్రతికించాడు తండ్రి. అలాంటి తండ్రికి నా అనారోగ్యం ఎంతసేపు, ఒక్క మాట పలికానంటే తగ్గిపోయింది, ఇంకా నాకేం భయం అని ధైర్యం తెచ్చుకోవాలి. ఒకవేళ అప్పులైనా కూడా, అప్పులైతే యోబు గ్రంథం గుర్తు చేసుకోండి. యోబుకి తనకున్న సమస్తము, పశువులు, ఎడ్లు అన్ని సమస్తం కోల్పోయాడు. అలానే తండ్రిని వదిలిపెట్టలేదు కాబట్టి దానికి డబల్ ఇచ్చాడు తండ్రి. ఇప్పుడు నేను వదిలిపెడితే ఇక పోయినట్టే పోతాయి, ఇక మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ రావు. అదే నేను ఈ టైంలో కూడా తండ్రి మీద యోబు గారిలాగా తండ్రి మీద ఆనుకుంటే మళ్ళీ నాకు పోయిన డబల్ వస్తాయి అని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటామో, మనస్ఫూర్తిగా తండ్రి మీద ఆధారపడతామో, పూర్తిగా విశ్వాసంతో ఉంటామో, అబ్రహాం గారు దేవుని మాట, ఒక్క మాట. ఇప్పుడు ఎవరో మీరే ఉన్నారండి, ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు, ఎవరో మీకు సంబంధం లేనోళ్ళు వచ్చి ఇదిగో బాబు నువ్వు మీ బ్యాగ్ తీసుకొని నేను పలానా ఊరు చెప్తాను అక్కడికి వెళ్ళిపో అని చెప్పారనుకో, వెళ్తారా? మనం వెళ్తామా? పలానా ఊరు, పలానా బస్ ఎక్కి ఆ ఊరికి వెళ్ళిపో అని చెప్పారు, వెళ్తామా? అదేంటి సార్, అసలు ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, నాకెందుకు చెప్తున్నారు, ఇంతమంది ఉన్నారు నా చుట్టూ స్టాఫ్, అందరిని వదిలేసి నాకే చెప్తున్నారు, అసలు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మాకేమైనా రిలేటివా? ఒకవేళ రిలేటివ్ అయితే ఏ ప్రకారంగా, నేను ఏ ఊరికి వెళ్ళాలి, అసలు నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి అని ఎన్ని 100 ప్రశ్నలు అడుగుతారా అడగరా? అడుగుతామండి. అలా అడగకుండా వెళ్తేనే తండ్రి ఆశీర్వాదాలు ఉంటాయని అబ్రహాం గారు నమ్మాడు. మాటకు లోబడి దేవుని తండ్రి చెప్పినట్టు వెళ్ళాడు కాబట్టి అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అన్ని గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో మనం పొందుకోవాలంటే పొందుకోలేము. ఎందుకంటే ఈ డౌట్స్ అన్ని మనకి అసలు బుర్ర నిండా మన క్వశ్చన్సే ఉంటాయి కదా. ఎవరో ముక్కు మొఖం తెలియని వాళ్ళు వచ్చి నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకో వెళ్ళిపో, బస్ ఎక్కి పలానా ఊరికి వెళ్ళిపో అంటే ఎవరయ్యా నువ్వు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, నేనెవరో తెలుసా, నా పేరు తెలుసా?
సరే పేరు తెలిసే అనుకో, ఎవరిదో అడిగి తెలుసుకున్నావు, నేను ఎందుకు వెళ్ళాలి మీరు చెప్పిన దగ్గరికి అని 100 ప్రశ్నలు అడుగుతాం. అందుకనే అలాంటి డౌట్స్ లేకుండా పూర్తిగా నా తండ్రి చెప్పాడు అంటే అది గాఢాంధకారమైన, అగ్నిగుండమైన, సముద్ర అగాధమైన వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే చెప్పిన తండ్రి నాకు తోడుగా ఉంటాడు. ఆయనకు లోబడితే, ఆయన మాట ప్రకారం నేను నడుచుకుంటే నాకు తోడుగా ఉంటాడు. ఈ మనుషులు ఎవ్వరు నాకు తోడుగా రారు, నాకు అవసరాలు ఎవ్వరు తీర్చలేరు, కానీ నా తండ్రి తీరుస్తాడు అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా తండ్రి మీద ఆనుకుంటామో, తండ్రి మీదే డిపెండ్ అవుతామో ప్రతి దానికి, ఖచ్చితంగా జరిగిద్దండి. ఇక తండ్రి సహాయం మనకు వచ్చింది. అగ్నిగుండం లాంటి ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా కూడా మనతో తండ్రి ఉంటాడు. మన కుటుంబంలో తండ్రి ఉండి మనకు ధైర్యం, నా తండ్రి నాకున్నాడు, ఇక నాకు అవసరం లేదు, నేను దేనికి భయపడను. ఫస్ట్ భయం అనేది వేయదు. తండ్రి మీద డిపెండ్ అయితే దానికి గుర్తు ఏంటంటే భయం వేయదు. ఏదన్నా శ్రమలు వచ్చినా, ఏదన్నా పలానా వాళ్ళకి మీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారన్నా కూడా ఫస్ట్ భయపడం మనం. పర్వాలేదు, తగ్గిపోయింది. ఎందుకంటే తండ్రి ఉన్నాడు, పరమ వైద్యుడు నా తండ్రి, నా దేవుడు ఉన్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు, నేను అడుగుతాను తండ్రిని, ఖచ్చితంగా బాగు చేస్తాడు అనే ధైర్యం తెచ్చుకోవాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఆ డౌట్స్ అన్ని తీసేసి ప్రశాంతంగా ఉండి దేవుని మీద ఆధారపడండి, దేవుని మీదే ఆనుకోండి. అబ్రహాం గారు ఏ విధంగా అయితే ఆయన మాటకు, తండ్రి మాటకు లోబడి వెళ్ళిపోయాడు, అలా మనం కూడా ఏ దారులు చూపిస్తే ఆ దారులు వెళ్ళిపోవాలి. అది ఇరుకుదైనా, ఇబ్బందులైనా, శ్రమలైనా సరే వాటి గుండానే మనం వెళ్తేనే మన తండ్రి మనకు తోడుగా ఉంటాడని బలంగా నమ్మండి. ఆయన సహాయం, తండ్రి మనకు సహాయం చేయాలని, ఆయన కృప మనకు తోడుగా ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా, మీ మాటల ద్వారా మరి ఎవరెవరు ఆ పరిస్థితిలో ఉన్నారు నాకైతే తెలియదు తండ్రి. ఎవరు మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, ఇక నాకెవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఇక నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని అని ఎవరైతే మరి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియదు ప్రభా. మీకు తెలుసు, మీకు తెలుసు కాబట్టే మీరు వాళ్ళని చూస్తున్నారు, కాబట్టే వాళ్ళకి ఈ మాటలు అందించి ధైర్యం చెప్పాలనుకున్నారు. కాబట్టే ఏ అటువంటి అర్హత లేని నా ద్వారా నా తండ్రి బిడ్డలకి ఆ వార్త చేరవేసినందుకు మీకే స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా. నా మాటలైతే అర్థం కావు తండ్రి, కానీ మీరు మాట్లాడితేనే వారికి అర్థమైంది ప్రభా. వారికి ఉన్న శ్రమలు కావచ్చు, ఎన్ని అప్పులైనా, ఎన్ని అనారోగ్య సమస్యలైనా మీరున్నారు అనే ధైర్యాన్ని కోల్పోవద్దని మీరు వాక్యం ద్వారా మాతో చెప్పారు. నీతిగా జీవించండి, అప్పుడు నేను మీకు దుర్గముగా, బలముగా ఉంటాను అని మీరు చెప్పారు తండ్రి. మరి దేవుని మాటకు, మీ మాటకు లోబడి విగ్రహాల జోలికి పోవద్దన్నప్పుడు పోకుండా ఉంటే శద్రక్ మేషక్ అబేద్నెగోలకి ఏ విధంగా అయితే అగ్నిగుండంలో మీరు తోడుగా ఉన్నారు, మాకు అలాంటి శ్రమలు వచ్చినా కూడా నేను మీకు తోడుగా ఉంటాను అని ఎన్ని రకాలుగా మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు తండ్రి. మరి అటువంటి ధైర్యం మేము కోల్పోకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ మీదే పూర్తిగా ఆనుకునే మనసు మీరిస్తేనే మాకు వచ్చింది తండ్రి. మా అంతటా మా వల్ల కాదయ్యా, మీరే మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.